ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మేల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 27వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం 27వ అధ్యాయం. ఈ అధ్యాయంలో 1 నుంచి 8 వచనాల వరకు బలిపీఠం గురించి రాసి ఉంది. 9వ వచనం నుంచి 19వ వచనం వరకు ఆవరణం గురించి రాసి ఉంది. 20-21 వచనాలు పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దీపవృక్షం మీద ఉన్నటువంటి దీపము నిత్యము వెలుగుచూ ఉండేటట్లు దాని కొరకు సిద్ధం చేయవలసినటువంటి ఒలీవల నూనె గురించి, ఆ దీపాన్ని నిత్యము ప్రతిదినం సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు సవరించాలనేటువంటి ఆజ్ఞను ఆ 2 వచనాల్లో మనం చూస్తాం. బలిపీఠాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. 1 నుంచి 8 వచనాలు చదువుదాం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలను. దాని ఎత్తు 3 మూరలు. దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్నిపాత్రలను చేయవలను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలను. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలను. ఆ వల మీద దాని 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములు చేసి, ఆ వల బలిపీఠము నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దాన్ని ఉంచవలను. మరియు బలిపీఠము కొరకు మోతకర్రలను చేయవలను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకర్రలు దాని 2 ప్రక్కలను ఉండవలను. పలకలతో గొల్లగా దాన్ని చేయవలను. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాన్ని చేయవలెను. నిర్గమాకాండం 38వ అధ్యాయం. నిర్గమాకాండం 38 1 నుంచి 7 వచనాల వరకు. మరియు అతడు తుమ్మకర్రతో బలిపీఠమును చేసెను. దాని పొడుగు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు, అది చచ్చౌకమైనది. దాని ఎత్తు 3 మూరలు. దాని 4 మూలలను కొమ్ములను చేసెను. దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి. దానికి ఇత్తడి రేకు పొదిగించెను. అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్నిటినీ, అనగా దాని బిందెలను, దాని గరిటెలను, దాని గిన్నెలను, దాని ముండ్లను, దాని అగ్నిపాత్రలను చేసెను. దాని ఉపకరణములన్నిటినీ ఇత్తడితో చేసెను. ఆ బలిపీఠము నిమిత్తము దాని జవ క్రింద దాని నడిమి వరకు లోతుగానున్న వల వంటి ఇత్తడి జల్లెడను చేసెను. మరియు అతడు ఆ ఇత్తడి జల్లెడ యొక్క 4 మూలలలో దాని మోతకర్రలుండు 4 ఉంగరములను పోతపోసెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి రాగిరేకులు పొదిగించెను. ఆ బలిపీఠం మోయుటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆ మోతకర్రలు చొనిపెను. పలకలతో బలిపీఠమును గొల్లగా చేసెను. ఈ 2 అధ్యాయాల్లో మనం ధ్యానిస్తున్నటువంటి 27వ అధ్యాయంలోను 27వ అధ్యాయంలో దేవుడు ఆజ్ఞాపించాడు.
38వ అధ్యాయంలో దాన్ని ఆ రీతిగానే తయారు చేశారు. ఈ బలిపీఠము మన కొరకు బలి అయిపోయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తును చక్కగా చూపిస్తూ ఉంది. ఈ బలిపీఠాన్ని గురించి, దానికి ఉన్నటువంటి ఉపకరణాల గురించి, దాని ఉపకరణాలకు ఉపయోగించినటువంటి వస్తువుల గురించి మనం ఒక్కొక్క దాని గురించి ధ్యానం చేసుకుందాం. తుమ్మకర్రతో చేశాడు బలిపీఠం. తుమ్మకర్రతో చేయాలి. దానికి ఇత్తడి రేకు పొదిగించాలి. ఇవి 2 రకాలన్నమాట. ఒకటి తుమ్మకర్ర, రెండవది ఇత్తడి. ఈ 2 సామానులతో, ఈ 2 ముడి సరుకులతో బలిపీఠాన్ని, దాని ఉపకరణాలని చేసినట్టు మనం చూస్తున్నాం. ఈ 2 వస్తువులు, తుమ్మకర్ర, ఇత్తడి, ఈ 2 కూడా ప్రభువైన యేసుక్రీస్తుకు చక్కగా పోలికగా ఉన్నాయి. తుమ్మకర్ర ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మానవత్వాన్ని సూచిస్తూ ఉంది. మానవత్వాన్ని సూచిస్తూ ఉంది. దైవ గ్రంథంలో చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో చూస్తే చాలా విలువైనటువంటి మ్రానులు, చెట్లు ఉన్నాయి. దేవదారు వృక్షాలు, చందనపు మ్రానులు, ఇలాగా చాలా విలువైనటువంటి కలప మనం చూస్తాం. అయితే తుమ్మ చెట్టుతో చేయాలి, తుమ్మకర్రతో చేయాలి. తుమ్మకర్ర తృణీకరించబడింది, ఎన్నిక లేనిది. ఎవరు కూడా ఇంటికి దాన్ని ఉపయోగించరు, తుమ్మకర్రని. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో జన్మించినప్పుడు గొప్ప ఐశ్వర్యం గలవారింటో, లేకపోతే గొప్ప హోదా గలవారి ఇంట్లో ఆయన జీవించలేదు. గొప్ప ఐశ్వర్యం, గొప్ప హోదా గలవారి ఇంట్లో జీవించలేదు. ఆయన అక్కడ పుట్టలేదు. ఆయన జన్మ చాలా దీనమైనది. అందుకే ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు అంటాడు, మనుష్యుని పోలికగా పుట్టి. ఫిలిప్పీ 2:6 నుంచి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. మనుష్యుల పోలికగా పుట్టాడు. దేవుడైన దేవుని స్వరూపం కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట అనే హోదాలో ఉండి, నేను దాన్ని విడిచిపెట్టకూడదు అని ఎంచుకోకుండా మనుషుల పోలికగా పుట్టి మనుషులలో దాసుని స్వరూపాన్ని ధరించుకొని రిక్తునిగా చేసుకున్నారు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మనుష్యుడు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను నరుడను కాదు పురుగును అంటాడు ఒకచోట. అంటే మనుష్యుడిగా అంటే బాగా నీచంగా. ఇంకా మనం చూస్తే మరణము పొందునంతగా, అసలు దేవుడు మరణం ఉంటుందండి దేవునికి, కానీ ఆయన మన కోసం మరణం పొందారు. మరణం కూడా ఎలాంటి మరణం? అది నీచాతి నీచమైన శిలువ మరణం. శిలువ మరణం పొందినంతగా, అంతగా విధేయుడై, అంతగా తను తాను తగ్గించుకున్నారు.
మనం ఎప్పుడు మనకున్నటువంటి స్టేటస్ని తక్కువ చేసుకోం. మనం ఎప్పుడు మనకున్నటువంటి విలువను తగ్గించుకోవడానికి చూసుకోం. విలువను పెంచుకోవడానికి ప్రతి ఒక్కడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. విలువను పెంచుకోవడానికి చూస్తాడు. హోదాను ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడానికి చూస్తారు తప్ప ఎవరు కూడా తను తాను కించపరుచుకుని అవమానపరుచుకుని నీచంగా ఎంచుకునే వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరు లేరండి. కానీ ఆయన దేవుడై ఉండి దేవునితో సమానమైన హోదా కలిగి ఉండి ఆయన మన కోసం తృణీకరించబడిన వాడుగా, ఎన్నిక లేని వాడుగా ఉన్నారు. అందుకే యెషయా భక్తుడు అంటాడు 53 అధ్యాయంలో, యెషయా గ్రంథం 53 1 నుంచి 3-4 వచనాలు చదువుదాం. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుష్యుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషులు చూడనలని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధపడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. తృణీకరించబడిన వాడుగా, ఎన్నిక లేనివాడుగా, వ్యాధిని అనుభవించిన వాడుగా, మనుష్యుల చూడనల్లని వాడుగా, మనుషులు చూడడానికి అపేక్షించగలిగేటువంటి సొగసైన స్వరూపమైన లేనివాడుగా ప్రభు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి తొమ్మికర్ర మన ప్రభు యొక్క మానవత్వాన్ని, మన ప్రభువు మన పట్ల కనుపరిచిన దీనస్థితిని చూపిస్తూ ఉంది. ఆయన ఇటువంటి స్థితికి వచ్చాడు కాబట్టే మనం ధన్యత పొందుకున్నాం. ఒక భక్తుడు అన్నాడు ఏమనంటే, ఆయన దేవుడిగా ఉంటే నాకేం మేలు లేదు, కానీ ఆయన మానవుడిగా దిగి వచ్చాడు కాబట్టి నాకు ఈ గొప్ప మేలు కలిగింది అన్నాడు. నిజమేనండి. ఆయన మానవుడిగా, దీనుడిగా కాకపోతే ఏ మానవునికి కూడా రక్షణ, పాప విముక్తి దొరికేది కాదు. ఎందుకంటే ఒక మానవుడిని సాటి మానవుడు ఎప్పుడూ అన్నిటికీ విమోచించలేడు, రక్షించలేడు. 49వ కీర్తన 7వ వాక్యం, ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఎవ్వడు ఏ విధముగానైనా తన సహోదరుని విమోచించలేడు. పేతురు గారు అంటాడు తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు అన్నాడు. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. వెండి బంగారం లాంటి వస్తువుల చేత మనకు విమోచన కలగలేదు. మరి ఎలా కలిగింది? యేసుక్రీస్తు ప్రభు చిందించిన రక్తము ద్వారా మాత్రమే. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయును. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆయన చిందించినటువంటి రక్తం వలన మనకు పాపక్షమాపణ వచ్చింది. అందుకే హెబ్రీ పత్రిక రాసిన భక్తుడు ఏమంటాడు 9:12, మేకల యొక్కయు కోడెల యొక్క రక్తము ఆ రక్తము వల్ల కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి చెబుతున్నాడు. 4వ వచనంలో 10వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములు తీసివేయుట అసాధ్యం. పాపములు తీసివేయుట అసాధ్యం. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదంటాడు 22వ వచనంలో. 9
22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యంగా చెప్పచ్చు. ధర్మశాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి యొక్క పాపం పరిహరించబడాలంటే బలి అర్పించబడాలి. అంటే బలి అర్పించడం అంటే రక్తం చిందించబడాలి. ధర్మశాస్త్ర ప్రకారం రక్తం చిందించకుండా ఏ వ్యక్తి కూడా పాపక్షమాపణ పొందలేడు. కాబట్టి ఈనాడు మానవుల యొక్క పాపాలు క్షమించబడాలి అంటే రక్తం చిందించబడాలి. ఏ రక్తం కావాలి? ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం పాపములు తీసివేయడం అసాధ్యం అంటాడు 14లో హెబ్రీ పత్రిక. ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. మరి ఏ రక్తం కావాలి? సంపూర్ణమైన పవిత్రమైనటువంటి మానవుని రక్తమే పాపమునకు నివారణ చేయగలిగేది. మరి మానవులందరూ ఎవరు? పాపులే. పవిత్రులు ఎవ్వరూ లేరు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. రోమ 3:23లో చదువుతాం. ఏ భేదం లేదు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 46వ వచనం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 46వ వచనం. పాపము చేయని వాడు ఒకడునూ లేడు. పాపం చేయనివాడు ఒకడు లేడు. కానీ మన దేవుడు మహాపరిశుద్ధుడు. ఆయన ఆత్మస్వరూపి. ఆయనకు రక్తమాంసాలు లేవు. మరి రక్తమాంసాలు కలిగినటువంటి మానవులందరూ కూడా పాపులు. దేవుడేమో రక్తమాంసాలు కలిగిన వాడు కాదు. కానీ ఒక మనిషి యొక్క పాపం పరిహరించబడాలంటే పరిపూర్ణమైన పవిత్రమైన రక్తమే మానవుల పాపాలు తీసివేయడానికి తగినటువంటి రక్తం. మరి ఇలాంటి రక్తం ఎక్కడ దొరుకుతుంది? అందుకే ఆ పవిత్రుడైనటువంటి దేవుడు ఒక కన్య గర్భంలోనికి ప్రవేశించి మానవులకు ఉన్నటువంటి రక్తమాంసాలు కలిగిన మానవుడుగా ఆయన జన్మించాడు. అందుకే ఆ పిల్లలు రక్తమాంసాలు కలిగిన వారైనందున అని చదువుతాం హెబ్రీ పత్రికలో మనం. అందుకే ఆయన రక్తమాంసాల్లో పాలివాడయ్యాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాలని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఆయన కూడా రక్తమాంసాల్లో పాలివాడయ్యాడు. అందుకే ఆ పవిత్రుడైనటువంటి దేవుడు కన్య గర్భంలో ప్రవేశించి మన వంటి రక్తమాంసములు కలిగిన మానవుడిగా జన్మించాడు. 17వ వచనంలో కూడా హెబ్రీ పత్రిక 2:17లో, కావున ప్రజల పాపముల పరిహారం కలుగజేయుటకే దేవుని సంబంధమైన కార్యములో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. అన్ని విషయములో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చాడు. అందువల్లే మానవుడికి విముక్తి లభించింది, పాపక్షమాపణ దొరికింది, మానవుడుకు రక్షణ పొందడానికి కారణమైంది. దేవుని కార్యాలు ఎంత ఆశ్చర్యమైనవో ఆలోచించండి. ఇంకా ఆయన సంపూర్ణ దీనుడుగా కూడా జీవించాడు ఈ లోకంలో. శరీరధారిగా రావడమే కాదు, ఆయన సంపూర్ణంగా దీనుడుగా జీవించారు. ఆయన దీనత్వాన్ని గురించి వివరించాలంటే టైం సరిపోదు. కాబట్టి తుమ్మకర్ర ఆయన మానవత్వాన్ని, ఆయనలో ఉన్నటువంటి దీనత్వాన్ని చూపిస్తూ ఉంది. రెండవది ఎత్తడి.
ఇక్కడ తుమ్మకర్రతో బలిపీఠం చేసి ఎత్తడి రేకుతో పొదిగించినట్లు మనం చదువుతున్నాం. ఎత్తడి రేకుతో పొదిగించారు. ఎత్తడి తీర్పును చూపిస్తూ ఉంది. రెండు విషయాలు ఉన్నాయి ఇందులో. ఇక్కడ తుమ్మకర్ర, ఎత్తడి. తుమ్మకర్ర అగ్నికి నిలవలేదు, ఎత్తడి అగ్నికి నిలుస్తుంది. కాబట్టి తుమ్మకర్ర మీద ఎత్తడి రేకును పొదిగించాలి. యేసుక్రీస్తు ప్రభు కేవలం వట్టి మానవుడైతే మానవుల మీద పడవలసినటువంటి దేవుని కోపాగ్నికి ఆయన నిలవలేడు. ఏ మానవుడు కూడా దేవుని కోపాగ్నికి నిలవజాలడు. అందుకే ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడు, ఆయన సంపూర్ణమైనటువంటి దైవత్వం కలవాడు. కాబట్టి మన మీద పడవలసినటువంటి తీర్పు, దేవుని కోపాగ్ని ఆయన భరించి తీర్చగలిగాడు. కాబట్టి ఎత్తడి తీర్పును సూచిస్తూ ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అన్యాయపు తీర్పు పొందారు. ఆయన అన్యాయపు తీర్పు పొందారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనం. 53:8. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అన్యాయపు తీర్పు పొందినవాడై. గవర్నర్ అయినటువంటి పిలాతు పిలాతు ఎదుట మన ప్రభువు నిలిచినప్పుడు, ఈయన యందు నాకు ఏ దోషము కనబడలేదు అని తన చేతులు కడుక్కున్నాడు. ఈయన యందు నాకు ఏ దోషము కనబడలేదు, ఏ దోషము కనబడలేదు. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 6వ వచనం. ప్రధాన యాజకులు, బంట్రౌతులు ఆయనను చూచి సిలువ వేయుము, సిలువ వేయుము అని కేకలు వేయుచుండగా పిలాతు, ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు కనుక మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయడని వారితో చెప్పారు. ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు. మత్తయి సువార్త 27లో, మత్తయి సువార్త 27, 24, 27వ అధ్యాయం 24వ వచనం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. ఇంకా 27:19లో మనం చూస్తే 19వ వచనంలో, అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని వద్దకు వర్తమానము పంపెను. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని పిలాతు భార్య పిలాతుకు కబురు చేసింది. అయినా సరే పిలాతు ప్రజల చేత మంచోడు అనిపించుకోవాలని యేసుక్రీస్తు ప్రభుని సిలువకు అప్పగించాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. వానిని సిలువ వేయమని మరలా కేకలు వేశారు. అందుకు పిలాతు, ఎందుకు ఇతడే చెడు కార్యము చేసినని వారిని అడగగా వారు వారిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేశారు. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై, వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. అందుకే యేసుక్రీస్తు వారు అన్యాయపు తీర్పు పొందారు. న్యాయంగా చూస్తే ఆయనలో ఏ పాపం లేదు. సిలువ వేయబడినటువంటి సమయంలో కుడి పక్కన ఎడమ ప్రక్కన 2 పందిపోటు దొంగలను కూడా సిలువ వేశారట యేసు ప్రభుత్వం. అందులో ఒకడు అంటాడు, 23వ అధ్యాయం లూకాసు వార్త 41వ వచనాన్ని మనం చూస్తే, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ
ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి, ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాడు సిలువ మీద దొంగ. అసలు యాక్చువల్గా మనం ఆ శిక్ష పొందాలి. అయితే మన స్థానంలో యేసయ్య నిలిచి అన్యాయపు తీర్పు పొందారు. కాబట్టి ఇత్తడి తీర్పును సూచిస్తుంది. ఆ తీర్పు మనం పొందాల్సిన తీర్పు, మనం భరించాల్సిన శిక్ష, మనం భరించాల్సిన దేవుని కోపాగ్ని ఆయన భరించి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఎలాంటి యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచి ఆయన రక్షకుడిగా పొందుకున్నామా? ఆయన మనకు దొరికాడా లేదా? ఈనాడే విశ్వసించి ఆయన ఇచ్చేటువంటి రక్షణ మనం పొందుకోవాలి. ఇంకా మనం చూస్తే మన భాగంలో బలిపీఠము తుమ్మకర్రతో చేశారు. బలిపీఠం యొక్క కొలతలు చెప్తున్నారు. 5 మూరల పొడుగు, 5 మూరల వెడల్పు. 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు. 5 అనేది కృపను చూపిస్తూ ఉంది. ఒక పాపి అయిన మానవుడు దేవుణ్ణి కలుసుకోవాలి అంటే 5 రకాలైనటువంటి బలుల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక పాపి అయిన మానవుడు దేవుణ్ణి కలుసుకోవాలి అనుకుంటే 5 రకాల బలులను దేవుడు ఏర్పాటు చేసినట్లు మనం లేవీ కాండంలో 1 నుంచి 5 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఈ 5 బలులు యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన కృపను సూచిస్తూ ఉన్నాయి. అందువల్లే ఆ దేవుని కృప వలనే యేసుక్రీస్తు మన కొరకు మరణించారు. ఇంకా 5 అనేది మన కొరకు బలి అయినటువంటి క్రీస్తును, ఆ బలిని దేవుడు అంగీకరించడాన్ని మనం చూస్తాం. అయితే మన కొరకు బలి అయిపోయినటువంటి క్రీస్తును దేవుడు అంగీకరించడానికి ఆయనలో ఉన్నటువంటి 5 ఆధిక్యతలను మనకు సూచిస్తూ ఉంది. మన కొరకు బలి అయిపోయినటువంటి యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు అంగీకరించడానికి యేసుక్రీస్తులో ఉన్న 5 గొప్ప ఆధిక్యతలు. 1, ఆయన జన్మ పవిత్రమైనది. పురుష సహాయం లేకుండా ఆయన పవిత్రుడిగా జన్మించాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. లోకాసు వార్త 1వ అధ్యాయం 34-35 వచనాలు. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. కాబట్టి ఆయన జన్మము పవిత్రమైనది. పురుష సహాయం లేకుండా పవిత్రుడుగా జన్మించాడు. ఇంకా ఆయన పవిత్రమైన జీవితాన్ని జీవించారు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు. 2వది, పవిత్రమైన జీవితాన్ని జీవించారు. అందుకే హెబ్రీ పత్రిక 7:26లో ఉంటుంది కదా, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును నైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు తగినవాడు. ఆయన పవిత్ర జీవితం. 3వది, ఆయన చేసిన పని. ఆయన 2 పనులు చేశారు. 1, బోధలు చేశారు. అనేకమైన బోధలు చేశారు. ఆ బోధలకు అనేకమైన ఆధారాలు ఉన్నాయి. ఇంకా అనేకమైన అద్భుతాలు చేశారు. ఆయన చేసిన లాంటి అద్భుతాలు ఎవ్వరూ ఎన్నడూ చేయలేరు. కాబట్టి ఆయన చేసిన పని.
4వది ఆయన సిలువలో మన కొరకు మరణించడం. భూలోకంలో ఎంతమంది మరణించినా సరే సృష్టిలో ఏ మార్పు కలగలేదు. ఆయన మరణించినప్పుడు కలిగినటువంటి మార్పును చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం నుంచి 45. అప్పుడు ఆయన అతని 27:45 మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతయు చీకటి గమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థం. అక్కడ నిలుచున్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియా అని పిలుచుచున్నాడని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తిపోయి స్పంజి తీసుకుని చిరకాల ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. తక్కిన వారు ఓరకుండుడి, ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతుమనిరి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచినప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు 2గా చినిగాను. భూమి వణికను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడిను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలేని వారిని భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకునిరి. భూలోకంలో ఎంతమంది మరణించినా సృష్టిలో ఏ మార్పు కలగలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు మరణించినప్పుడు కలిగిన మార్పు చూడండి. ఎందుకంటే ఆయన పరిపూర్ణ పవిత్రుడుగానే ఉండి మరణించాడు. ఆయన పరిపూర్ణమైన పవిత్రుడిగా ఉండే మరణించారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. 3:18 చూస్తే 3వ అధ్యాయం 18వ వచనం. ఎలాగనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడను. కాబట్టి ఆయన సిలువ మరణం. 5వది ఆయన పునరుత్థానం. ఆయన మరణించి అలాగే ఉంటే మనకు మేలు జరిగేది కాదు. ఆయన తిరిగి లేవకపోతే ఆ బలిని దేవుడు అంగీకరించినట్లుగా ఆధారం ఉండేది కాదు. దేవుడు మానవుల పక్షంగా యేసుక్రీస్తు యొక్క బలిని అంగీకరించాడు. ఆయన అంగీకరించడానికి ఈ 5 బలమైన రుజువులు కారణం. 1, ఆయన జన్మం పవిత్రమైనది, ఆయన జీవన విధానం పవిత్రమైనది, ఆయన పనులు గొప్పవి, ఆయన బోధలు గొప్పవి, ఆయన సిలువ మరణం గొప్పది, ఆయన పునరుత్థానం మరి గొప్పది. ఈ 5 రకమైనటువంటి రుజువులు యేసుక్రీస్తుని దేవుడు అంగీకరించారు, మానవులుగా ఆత్మరక్షణ దయచేశారు అనేటువంటి సంగతిని మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి ఈనాడు యేసుక్రీస్తుని మనం కూడా అంగీకరించి ఆత్మరక్షణ పొందాలి. ఈ బలిపీఠం యొక్క ఎత్తు చూస్తే 3 మూరలు. ఈ బలిపీఠం యొక్క ఎత్తు చూస్తే 3 మూరలు. దాని ఎత్తు 3 మూరలు. 3 అనేది పరిశుద్ధ గ్రంథంలో త్రిత్వాన్ని సూచిస్తూ ఉంది. మానవుని యొక్క రక్షణ కార్యంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు ఏకీభవించారు. మానవుని యొక్క రక్షణ కార్యం కొరకు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు ఏకీభవించారు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకునిన యేసుక్రీస్తు యొక్క రక్తము. ముగ్గురు ఉన్నారు అక్కడ. ఆత్మ, దేవుడు, అదే తండ్రి, పరిశుద్ధాత్ముడు, కుమారుడైన యేసుక్రీస్తు. బలి అయిపోయినవాడు యేసుక్రీస్తు. బలి కావడానికి తోడ్పడినవాడు నిత్యుడకు ఆత్మ ద్వారా అంటున్నాడు, అంటే పరిశుద్ధాత్ముడు.
ఈ బలిని అంగీకరించిన వాడు పరలోకమందున్నటువంటి తండ్రి. ఈ 3 మూరలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను సూచిస్తూ ఉన్నాయి. ఇంకా 3 అనేది జయాన్ని కూడా సూచిస్తూ ఉంది. మన ప్రియ ప్రభువు మరణించి 3వ దినాన మరణాన్ని, పాతాళాన్ని, సాతానుని సంపూర్ణంగా ఓడించి తిరిగి లేచారు. మరణాన్ని ఓడించాడు ఆయన, సాతాన్ని ఓడించాడు, పాతాళాన్ని ఓడించాడు, సంపూర్ణంగా ఓడించాడు. ఇంకా మనం చూస్తే 3 అనేది పునరుత్థానాన్ని కూడా సూచిస్తూ ఉంది. ఈ 3 అనేది పునరుత్థానాన్ని కూడా సూచిస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, పునరుత్థానమును జీవమును నేనే అంటారు. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. కాబట్టి 3 అనే అంకె పునరుత్థానాన్ని కూడా సూచిస్తూ ఉంది. మిగిలిన విషయాలు ప్రభు చిత్తమైతే రేపు ఉదయం ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.